సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి దాని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. సాధారణంగా మనకి దానం చేసేవాళ్ళు తెలుసు, దానం తీసుకునే వాళ్ళు తెలుసు, అలాగే దాన ధర్మాలు చేయటమే మాత్రమే కాదు, జ్ఞాన సముపార్జన చేయటం మాత్రమే కాదు, వాళ్ళకి ఉండేటువంటిదంతా కూడా ధారపోసేసి ఒక యోగిలా బతికే వాళ్ళని కూడా మనం చూడాలి అంటే నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళని చూడొచ్చు. వాళ్ళకి చేతి నిండా పనుంటే చాలు, జేబు నిండా ఉన్నటువంటి డబ్బుని మొత్తాన్ని దానం చేయగల సమర్థులు ఎవరైనా ఉన్నారంటే నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు. దానం మాత్రమే కాదు, చాలా పరోపకారం కూడా ఉంటుంది. నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి జాలి దయ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఫ్రెండ్లీగా కూడా చాలా ఈజీగా కలిసిపోతారు అందరితోనూ కూడా. చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఓపెన్ హార్టెడ్గా ఉంటారు. నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు రహస్యాలు అనేటువంటివి దాచుకోరు. అంతేకాదు వాళ్ళ అందరిలోనూ కూడా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, అందరిలోనూ ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకోరు, అజాత శత్రువుగా ఉంటూ ఉంటారు, అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంటారు. అయితే పేరు ప్రఖ్యాతులు సంపాదించే విషయంలో కొద్దిగా వెనకబడి ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ అన్నీ చేసినా కానీ నాకు పేరు రావాలి అనేటువంటి ప్రయత్నం చేయరు. అయితే అనుకోకుండానే ఆ ప్రయత్నంలో పేరుని సంపాదించుకుంటారు, కీర్తిని సంపాదించుకుంటారు. జేబులో కానీ వాళ్ళకి భవిష్యత్తుని కానీ మిగుల్చుకునేటువంటి అవకాశం తక్కువ. చాలా అంటే చాలా కష్టపడతారు, కష్టాలు పడుతూ ఉంటారు. కష్టపడడం వేరు, కష్టాలు పడడం వేరు. కావాలని వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. త్యాగ నిరతికి నిజంగా నిదర్శనం నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు. వాళ్ళ చదువు ఎలా ఉంటుంది అంటే చదువు విషయంలో అందరిలోకెల్లా మేలైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అనేటువంటిది కాదు, వాళ్ళకి చెప్పిన పాఠం అర్థమైందా లేదా అనేటువంటిదే ముఖ్యం. అలాగే నవంబర్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఉద్యమకారులుగా కూడా మనం చూసాం. ఎందుకంటే వాళ్ళకున్న సమాజాన్ని కన్నా వాళ్ళు ఉద్ధరించే సమాజాన్ని ఎక్కువగా ఫ్యూచర్లో చూస్తూ ఉంటారు. ఉద్ధరించబడేటువంటి సమాజానికి ఎక్కువగా వాళ్ళు ప్రేరణ కల్పిస్తూ ఉంటారు. అంతేకాదు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఎన్నో సంఘాలకు కూడా నాయకత్వం వహించినటువంటి వాళ్ళని నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళుగా చూడొచ్చు మనం. అలాగే నాస్తికులు కూడా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఏది చేసినా కానీ దేవుడంటే నమ్మకమా నమ్మకం లేదా అంటే భగవంతుడు అనేటువంటిది అందరిలోనూ చూస్తారు తప్ప ఒక ప్రత్యేకంగా భగవంతుడు అనేటువంటి పదార్థాన్ని ఒక రూపాన్ని చూడటం అనేటువంటిది కుదరని పని అనేటువంటి విషయంలో ఉంటారు. వాళ్ళతో ఎవరైనా సరే కలిసిపోతూ ఉంటారు, వాళ్ళు కూడా ఎవరితోనైనా కలిసిపోతూ ఉంటారు. కెరీర్ని మలుచుకోవడంలో కొద్దిగా తొందరపడుతూ ఉంటారు, పొరపాటు పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంచుకునేటువంటి దారి ఎప్పుడు కూడా రహదారిగా ఉంటుంది. అందరూ చూడొచ్చు, వాళ్ళు ఓపెన్ హార్టెడ్గా ఉంటారు, ఓపెన్ మైండెడ్గా ఉంటారు, అందరితోనూ కూడా మంచిగా కలిసిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి వ్యాపారాలు చాలా తక్కువగా కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారం కలిసిరానటువంటిది మొట్టమొదటగా కలిసిరాని వ్యాపారాలన్నీ చేసేటువంటిది కూడా నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళే. అలా నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారాలను చేయొచ్చేమో కానీ సొంతంగా వ్యాపారం మొదలు పెడితే మాత్రం కొద్దిగా వెనకబడతారు. మొట్టమొదటి ప్రయత్నంలో వెనకబడతారేమో కానీ ఒక 2-3 సార్లు ప్రయత్నించిన తర్వాత వాళ్ళు గట్టిగా నిలబడతారు. ఎందుకంటే జ్ఞానంతో ఆలోచించేటువంటి వాళ్ళు. జ్ఞానము అంటే ఇక్కడ అన్నీ తెలుసుకోవటం, అన్నీ తెలుసుకుని కానీ వాళ్ళు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళ కెరీర్లో ఎలా బాగుపడతారు అంటే మొదటిసారి ఫెయిల్ అయ్యి రెండోసారి నిలబడతారు. అలా వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ వివాహానంతరం చాలా బాగుంటుంది. వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామిగా నవంబర్ నెలలోనూ, అక్టోబర్ నెలలోనూ, జనవరి నెలలోనూ, ఫిబ్రవరి నెలలోనూ, ఆగస్ట్ నెలలోనూ పుట్టినటువంటి వాళ్ళతో వాళ్ళ జీవిత భాగస్వామ్యం చాలా బాగుంటుంది. ఆగస్టు,
నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఇలా 5 నెలల్లోనూ పుట్టినటువంటి వాళ్ళతో వాళ్ళ జీవిత భాగస్వామ్యం చాలా బాగుంటుంది. వివాహానంతరం వాళ్ళ జీవితం కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు నవంబర్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు కూడా టైం వేస్ట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయరు. నవంబర్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా దాచుకున్నారా అంటే దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు తప్ప దాచింది ఎక్కడా కనబడదు. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వాళ్ళు అప్పులనేవి చేస్తూ ఉంటారు, తీరుస్తూ ఉంటారు, మళ్ళీ కొత్త అప్పులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ జీవితం గడుస్తూ ఉంటుంది. అంతేకాదు స్నేహితులు, బంధువులు అందరికీ కూడా మంచి వాల్యూ ఇస్తారు. వాళ్ళందరిలో కూడా వీళ్ళు వాల్యూ తెచ్చుకుంటూ ఉంటారు. మోసపోతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు. అయినా కానీ స్నేహాన్ని కానీ బంధువుల్ని కానీ ఎవరిని కూడా విడిచిపెట్టరు. అలాగే నవంబర్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు అన్ని విషయాల్లోనూ కూడా ఆరితేరిపోయి ఉంటారు. కెరీర్ విషయంలో చాలా గట్టిగా ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా మేలైనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడం కోసం ఉద్యమంగా కూడా నిర్మిస్తూ ఉంటారు. అలా వాళ్ళు వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికి చాలా సంతృప్తికరంగా వాళ్ళ విషయాలన్నిటినీ కూడా సాధించి కూర్చుంటారు. అలా వృద్ధాప్య దశలోనూ జీవిత చర్మాంకంలోనూ కూడా చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. సంతానం ద్వారా వాళ్ళ కెరీర్ని ఎలాగైతే మలుచుకున్నారో అలాగా వాళ్ళ కష్టపడి సంపాదించడాన్ని కూడా వాళ్ళు దగ్గరుండి నేర్పిస్తారు. అన్ని విషయాల్లోనూ కూడా వాళ్ళకి మేలు జరుగుతుంది. అయితే వాళ్ళ బలహీనతలు కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి కొన్ని అసమర్థతలు కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటినీ కూడా తొలగించుకోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజ చేసినట్లయితే నవంబర్లో పుట్టినటువంటి వాళ్ళు మేలు జరుగుతుంది. వీళ్ళ జీవిత భాగస్వామిగా 5 నెలల్లో పుట్టిన వాళ్ళని చెప్పాను. అలాగే వ్యాపార భాగస్వామిగా ఫిబ్రవరి నెలలో పుట్టినటువంటి వాళ్ళతోనూ, మార్చి నెలలో పుట్టినటువంటి వాళ్ళతోనూ ఎక్కువగా స్నేహం చేయటం వల్ల వాళ్ళని వ్యాపార భాగస్వామిగా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మంచి శ్రేయోదాయకమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఈ విధంగా వాళ్ళు చేసినట్లయితే అంతా కూడా మేలు జరుగుతుంది. మరింత సమాచారం కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.